ఇతనేమో నేనేదో తిమ్మంపల్లికి పోతా అనే వాదన ప్రతిపక్షాల వాళ్ళు చెప్తానంట. నేనైతే ఇంతవరకు మా కార్యకర్తల నాయకులకు ఓడని గెలిచిని నేను ఇక్కడే ఉంటా అని చెప్పి మంచి ఇల్లు కూడా కట్టుకున్నా. ఆయనైతే నేను ఓడిపోతే హైదరాబాద్ పోతాను, బెంగళూరు పోతాను, మీ కర్మ, నన్ను గెలిపించుకునే బాధ్యత కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఉంది. మీరు నన్ను గెలిపించుకోలేకపోతే మీరు అడవి పాలవుతారు, నేను దేశపాలన అవుతా అని చెప్తాడు. అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం వదిలిపెట్టిపోవాలనే ఆలోచన కూడా అతనికి ఉంది. పాపం దానికి కూడా నోచుకోలేని పరిస్థితి. ఏంటంటే అతను లారీ దొంగతనాలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ చెప్తూ చేసినాడు కాబట్టి అతనికి పాస్పోర్ట్ కూడా కోర్టు నుండి ఎక్కడన్నా పోవాలంటే కోర్టుకు పోయి నేను ఫలానా దేశానికి పోవాలా, నా ఆరోగ్యం బాగాలేదని చెప్పే పోవాలా తప్ప అతని ఇష్టం వచ్చినట్లు పోయేకి ఇదేం తాడిపత్రి పురువీధులు కాదు. అది కూడా చూడలే. నేను వచ్చిన తర్వాతనే ప్రతి సందు తిరుగుతాడు, గ్రామాలలో కూడా ప్రతి సాటికి పోయి కొడుకో అతను పోయి ఓటు అడిగే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు తాడిపత్రి ప్రజలు ఒకటే ఆలోచన చేస్తున్నారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాతనే, ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఓటు అడిగే పరిస్థితి జేసీ సోదరులకు వచ్చిందని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఏంటంటే ఇంతకుముందు అసలుకు ప్రజలంటే చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు. ఈరోజు మాకు ఆ గౌరవం దక్కుతుంది ఈ ఎమ్మెల్యే ద్వారానే. మళ్ళొక్కసారి ఓడగొడితే పూర్తిగా గ్రామాలలో కష్టాలలో భాగాలు పంచుకునే పరిస్థితి వచ్చిందని ఈ తాడిపత్రి నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటారు. ఇదేం కొత్త కాదు తాడిపత్రిలో కౌన్సిలర్లు చేసేది. ఇంతకుముందు కూడా ఎవరో విజయ్ కుమార్ ఏదో చెప్తారు, విజయ్ అని చెప్తాంటారు. వాడన్నీ చాటింగ్ చేసి ఇష్టం వచ్చినట్లు పెట్టి అతని మీద కూడా గతంలో ఒక కేసు ఉంది. ఇప్పుడు కూడా ఈ మల్లికార్జున అనే అతను ఈ అమ్మాయి కాదు ఇంకా ఒకరో ఇద్దరు ఉన్నట్లుంది. ఇట్లా ప్రతి మహిళను కూడా ఈ విధంగా మోసగించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేయడం. అదే ఇంతవరకు కూడా చైర్మన్ గారు వాళ్ళని మందలించడం కూడా జరగలే. ఆ బాధితురాలు పోయి అడిగితే కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, వాడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని ఒత్తాసు పలుకుతాడు. ఎవరన్నా ఒక అమ్మాయికి మోసం చేస్తే, ఇబ్బంది పడితే ఎవరన్నా అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. ఎంత మన వాళ్ళైనా కూడా అమ్మాయి జీవితము ఇబ్బందికర ఉంటుంది, చాలా దుర్భరంగా ఉంటుందని అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. అలాంటిది ఈ చైర్మన్ ఒక కౌన్సిలర్ పోతే నా చైర్మన్ పదవి పోతుందని ఆలోచన చేసి ఆ కౌన్సిలర్కే సపోర్ట్ చేస్తాడు. ఆ అమ్మాయికి పిలిచే చెప్పినాడు, పెళ్లి చేసుకోడు, నువ్వు కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, ఏం చేసుకుంటావు నీ దిక్కున్న సాటి పోయి చెప్పుకో అని చెప్తే ఆమె స్టేషన్ దగ్గర పడిగాపులు కట్టి నిన్న సాయంత్రం ఎప్పుడు కేసు కట్టడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలు కూడా సహించరని కూడా ఈ సందర్భంగా